హాయ్ పిల్లలు, మీరు ఇప్పటివరకు ఎన్నెన్నో కార్టూన్ కథలు చూశారు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మీకు సరికొత్త కార్టూన్ సీరియల్ తీసుకుని వస్తున్నాం. మీ ఫ్రెండ్ ఏకలవ్యను మీకు పరిచయం చేస్తున్నాం. ఏకలవ్య ఎవరూ లేని అనాథ పిల్లవాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక ప్రాంతంలో ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉంటాడు. మెకానిక్ షెడ్ ఓనర్ అన్వర్ ఏకలవ్యను చేరదీసి తన దగ్గరే పనికి పెట్టుకుంటాడు. ఏకలవ్య అక్కడే పడుకోవడం, టయానికి ఏదో ఒకటి తినడం చేస్తూ ఉంటాడు. తాను చేసే పనిలో ఎంతో చురుగ్గా ఉంటాడు ఏకలవ్య. ఏదైనా చూసినా విన్నా ఇట్టే పట్టేస్తాడు. ఏకసంతాగ్రహి. తనకు చదువుకోవాలని ఎంతో కోరికగా ఉంటుంది, కానీ ఆ అవకాశం ఉండదు. పొద్దునే తన షాపు ముందు నుంచి వెళ్తున్న వివిధ స్కూళ్ళ పిల్లలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఆ విధంగా స్కూల్ డ్రెస్ వేసుకొని, బుక్స్ బ్యాగ్ చంకకు తగిలించుకొని, లంచ్ బ్యాగ్ తీసుకొని స్కూలుకి వెళ్ళాలని కలలు కంటూ ఉండేవాడు. ఎవరికైనా సహాయం చేయడానికి ఏకలవ్య ఎంతో ఆసక్తి చూపుతుండేవాడు. తన దగ్గర ఉన్నది తినే వస్తువు కానీ మరేదైనా ఎవరికైనా అవసరం అనుకుంటే నిర్మోహమాటంగా ఇచ్చేసేవాడు. ఏకలవ్య పద్ధతి చూసి అన్వర్ ఒక్కొక్కసారి కోప్పడ్డా అప్పుడప్పుడు అభినందిస్తూ ఉంటాడు. అయితే పిల్లలు, ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఉదయం పూట పిల్లలు స్కూలుకు వెళ్తుండగా ఏకలవ్య వారిని ఆనందంగా చూస్తూ ఉంటాడు. ఒక ముద్దులొలికే పాప భుజానికి స్కూల్ బ్యాగ్ వేసుకుని తన తండ్రి చేయి పట్టుకుని వెళ్తూ కనిపించింది. అప్పుడే స్కూల్ వ్యాన్ రావడం, పిల్లలందరూ క్యూలో నిల్చుని ఒక్కొక్కరుగా వ్యాన్ ఎక్కుతుంటారు. పాపను బస్సు ఎక్కించి ఆమె తండ్రి వెళ్ళిపోతాడు. అప్పుడు పిల్లలను బస్సు ఎక్కిస్తున్న ఆయాను ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి కలుస్తుంది. ఆమె ఆయాకు ఏదో చాక్లెట్ లాంటిది ఇస్తుంది. అది గమనిస్తాడు ఏకలవ్య. అతనికి అనుమానం వస్తుంది. బస్సు కదిలి వెళ్తుంది. ఏకలవ్యను అన్వర్ పిలుస్తూ ఉన్నా వినకుండా ఒక పిల్లల సైకిల్ వేసుకొని వ్యాన్ను ఫాలో అవుతాడు. బస్సు స్కూలు దగ్గర ఆగుతుంది. పిల్లలందరూ దిగుతారు. ముందు చూసిన పాప స్పృహ తప్పి ఉండగా ఆయా ఆ పాపను ఎత్తుకొని మరో మహిళకు అప్పగిస్తుంది. ఏకలవ్య పాపను తీసుకువెళ్తున్న మహిళను ఫాలో చేస్తాడు. ఆమె ఆటోలో ఎక్కుతుంది. ఆటో బయలుదేరింది. ఆటో ఒక పాడుపడ్డ బంగ్లాకు చేరుకొని మహిళ ఆటో వాడికి డబ్బులిచ్చి పంపించి వేస్తుంది. ఆ మహిళ పాపను తీసుకొని ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తుంది. ఏకలవ్య సైకిల్ పక్కన పెట్టి చప్పుడు కాకుండా ఆమెను అనుసరిస్తూ వెళ్తాడు. చాటుగా ఏకలవ్య లోపల కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా భయానికి గురవుతాడు. షాక్ అవుతూ ఫ్రీజ్ అయిపోతాడు. పిల్లలు, లోపల ఏం జరిగింది? ఏకలవ్య ఏం చేశాడు అని ఆతృతగా ఉంది కదూ. ఏకలవ్య కొంచెం తెరిచి ఉన్న తలుపులో నుంచి లోపలికి చూడగానే ఇప్పుడు తీసుకువచ్చిన చిన్నపిల్లను ఒక కుర్చీలో కట్టేసి ఉన్నారు. ఆమె ఇంకా స్పృహలకు రాలేదు. ఆమె నోరు కూడా బట్టతో కట్టేసి ఉంది. లోపల పిల్లను తీసుకువచ్చిన మహిళతో పాటు మరో 2 రౌడీలు కూడా ఉన్నారు. వారంతా ఆ పాపను చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏకలవ్యకు ఆ పాపను ఎత్తుకు వచ్చారని అర్థమైంది, కానీ వారు ఏం మాట్లాడుకుంటున్నారో మాత్రం అర్థం కాలేదు. ఎలాగైనా ఆ పాపను అక్కడి నుంచి తప్పించి తీసుకువెళ్లాలని ఆలోచించసాగాడు ఏకలవ్య. కాసేపటికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. పోలీస్ వ్యాన్ వెళ్తున్నప్పుడు వచ్చే సైరన్ శబ్దం గుర్తుకు వచ్చింది. ఏకలవ్య ఏదైనా ఇట్టే నేర్చుకుంటాడు కాబట్టి అతను రోజు పోలీస్ సైరన్ కూడా విని ఉంటాడు. అది గుర్తుకు తెచ్చుకుంటాడు. వెంటనే ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న ఒక గోడ చాటును కూర్చొని బిగ్గరగా పోలీస్ సైరన్ లాగా అరుస్తాడు. అది వినగానే లోపల ఉన్న దుండగులు ఒక్కసారిగా భయపడిపోతారు. అక్కడ పాపను అలాగే వదిలేసి బిల్డింగ్ వెనక భాగం నుంచి పారిపోతారు. వారు వెళ్ళిపోయాక ఏకలవ్య మెల్లగా బిల్డింగ్ లోపలికి వస్తాడు. స్పృహలోకి లేపి
పాపను కట్లు విప్పి మూతికి కట్టి ఉన్న గుడ్డ విప్పేస్తాడు. ఇక ఆలస్యం లేకుండా ఆమెను ఎత్తుకొని బయటికి వస్తాడు. ఏకలవ్యను చూసి ఏడుస్తుంది. భయపడవద్దని చెప్పి ఆమెను తీసుకొని బయలుదేరతాడు. షాప్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెబుతాడు ఏకలవ్య. అన్వర్ కంగారు పడి పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు వచ్చి అసలు విషయాన్ని తెలుసుకొని ఏకలవ్యను అభినందిస్తారు. చూశారు కదండి పిల్లలు, ఇలా ఒకరికి సహాయం చేయడం వల్ల మనకి మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు మనల్ని అందరూ కూడా అభినందిస్తూ పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. చూశారు కదా పిల్లలు, ఏకలవ్య ఎంతో తెలివిగా పాపను ఎలా కాపాడాడో మీరు కూడా ఆ విధంగా తెలివితేటలతో ఎప్పుడూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్ పిల్లలు.